everyone, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈరోజు వీడియోలో మనం ఏదైనా పనిని ఒంటరిగా చేసుకున్నప్పుడు లేదా వేరెవరైనా ఒంటరిగా పని చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కాకరకాయ. అయితే కాకరకాయని మనం ఇంగ్లీష్లో బిటర్ గాడ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్, ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి చాలా మందికి తెలుసుంటాయి కదా. వీటిని మనం ఉల్లికాడలు అని అంటూ ఉంటాం. చాలా రకాల వంటల్లో లేదా టాపింగ్స్గా వాడుతూ ఉంటాం. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అన్నీ మంచి పనులే చేస్తున్నావు లేదా నువ్వు అన్నీ మంచి పనులే చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఒక్కడినే ఇంత పని ఎలా చేయగలను లేదా ఒక్కదాన్నే ఇంత పని ఎలా చేయగలను. బాగా ఎక్కువగా పని ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ ఆర్ హౌ కెన్ ఐ డూ సో మచ్ ఆఫ్ వర్క్ అలోన్ ఈ విధంగా అడుగుతాం. అలోన్ ఆర్ లోన్లీ అంటే ఒంటరిగా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ ఐ ఫీల్ వెరీ లెథార్జిక్. ఇఫ్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ ఐ ఫీల్ వెరీ లెథార్జిక్. ఈ విధంగా అంటే నేను గనక ఇన్ని పనులని ఒంటరిగా లేదా ఒక్కడినే చేసినట్లయితే నాకు బాగా నీరసం అనిపిస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ డూ ఆల్ దిస్ వర్క్ అలోన్ సో ఐ ఆస్క్డ్ హిమ్ టు హెల్ప్ మీ. ఐ కాంట్ డూ ఆల్ దిస్ వర్క్ అలోన్ సో ఐ ఆస్క్డ్ హిమ్ టు హెల్ప్ మీ. అంటే నేను ఈ పనంతా ఒక్కడినే చేయలేను, అందుకే నేను అతన్ని హెల్ప్ అడిగాను లేదా సహాయం చేయమని అడిగాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నిన్ను చూసుకోవడం నా వల్ల కాదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ అప్ టు మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ నాట్ అప్ టు మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఈ విధంగా చెప్తాం. ఇట్స్ నాట్ అప్ టు మీ ఆర్ ఇట్స్ నాట్ ఫర్ మీ అంటే నా వల్ల కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అండ్ దాట్స్ వై ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యూ. యూ ఆర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అండ్ దాట్స్ వై ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే నువ్వు నాతో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడుతున్నావు, అందుకే నేను నిన్ను చూసుకోలేను అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ హెడేక్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ అ హెడేక్ బికాజ్ ఆఫ్ యూ అంటే నీకు నా వల్ల తలనొప్పి వస్తోంది లేదా నువ్వు నాకు తలనొప్పిగా ఉన్నావు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, ఎవరి హెల్ప్ లేకుండా నేనే తెచ్చాను లేదా ఎవరి సహాయం లేకుండా నేనే తెచ్చాను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్ ఈ విధంగా చెప్తాం. ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ అంటే నేనే తెచ్చాను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్ అంటే నాకు నీ సహాయం లేదా నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నేనే సొంతగా లేదా నేనే ఒంటరిగా చేసుకోగలను అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, షీ అచీవ్డ్ అ లాట్ ఆన్ హర్ ఓన్ వితౌట్ టేకింగ్ ఎనీవన్స్ హెల్ప్. షీ అచీవ్డ్ అ లాట్ ఆన్ హర్ ఓన్ వితౌట్ టేకింగ్ ఎనీవన్స్ హెల్ప్ అంటే ఆమె ఎవరి హెల్ప్ లేదా ఎవరి సహాయం లేకుండా తనంతట తానే చాలా సాధించింది అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, నాకు కాస్త హెల్ప్ చేస్తావా లేదా కొంచెం సహాయం చేస్తావా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో క్యాన్ యూ హెల్ప్ మీ అ బిట్.
క్యాన్ యూ హెల్ప్ మీ అ బిట్? ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని విల్ యూ హెల్ప్ మీ అ బిట్ ఇలా కూడా అడగొచ్చు. హెల్ప్ మీ అ బిట్ అంటే నాకు కాస్త సహాయం చెయ్యి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ విల్ యూ గో టు ద బ్యాంక్ అండ్ పుట్ దిస్ మనీ ఇన్ మై అకౌంట్? విల్ యూ గో టు ద బ్యాంక్ అండ్ పుట్ దిస్ మనీ ఇన్ మై అకౌంట్ అంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బులని నా అకౌంట్లో వేస్తావా అని. ఇదే సెంటెన్స్ని విల్ యూ గో టు ద బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్ దిస్ మనీ టు మై అకౌంట్ ఇలా కూడా అడగచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, దిస్ టైమ్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే. దిస్ టైమ్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే అంటే ఈసారి నువ్వు నాకు ఎలాగైనా సరే హెల్ప్ చేయాల్సిందే లేదా హెల్ప్ చేయాలి అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ ఆమె చాలా కష్టపడుతుంది. ఎవరైనా బాగా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షీ వర్క్స్ వెరీ హార్డ్. షీ వర్క్స్ వెరీ హార్డ్ ఈ విధంగా చెప్తాం. వర్కింగ్ వెరీ హార్డ్ అంటే చాలా కష్టపడి పని చేయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ స్ట్రగుల్డ్ అ లాట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ దాట్స్ వై షీ ఈజ్ సో హ్యాపీ నౌ. షీ స్ట్రగుల్డ్ అ లాట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ దాట్స్ వై షీ ఈజ్ సో హ్యాపీ నౌ అంటే ఆమె మొదటి నుండే చాలా కష్టపడింది, అందుకే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది లేదా చాలా సంతోషంగా ఉంది అని. స్ట్రగ్లింగ్ ఆర్ స్ట్రగుల్డ్ అంటే కష్టపడింది లేదా కష్టపడుతుంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ లెఫ్ట్ హర్ హోమ్ అండ్ స్ట్రగుల్డ్ అలోన్. షీ లెఫ్ట్ హర్ హోమ్ అండ్ స్ట్రగుల్డ్ అలోన్ అంటే ఆమె ఇంటిని వదిలేసి చాలా కష్టపడింది లేదా ఒంటరిగా కష్టపడింది అని. నౌ ద సిక్స్త్ సెంటెన్స్ ఈజ్ ప్రతి దానిలో నాకు హెల్ప్ చేస్తాడు. ఎవరైనా అన్నింటిలో హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ హెల్ప్స్ మీ ఇన్ ఎవ్రీథింగ్. హీ హెల్ప్స్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డెంట్ డూ ఆల్ దిస్ అలోన్. I had his help too. I didn't do all this alone. I had his help too. అంటే ఇదంతా నేను ఒక్కదాన్నే లేదా నేను ఒక్కడినే చేయలేదు, నాకు అతని హెల్ప్ కూడా ఉంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, I thought you did all this alone. I thought you did all this alone. అంటే నువ్వు ఇదంతా ఒక్కడివే లేదా ఒక్కదానివే చేసావని నేను అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ కెన్ యూ గెట్ దాట్ మచ్ మనీ. వేర్ కెన్ యూ గెట్ దాట్ మచ్ మనీ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని వేర్ డూ యూ గెట్ దాట్ మచ్ మనీ ఇలా కూడా అడగచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ కుడ్ యూ సేవ్ సో మచ్ మనీ అలోన్. హౌ కుడ్ యూ సేవ్ సో మచ్ మనీ అలోన్ అంటే నువ్వు ఇంత ఎక్కువ డబ్బుని ఒంటరిగా లేదా ఒక్కడివే ఎలా సేవ్ చేయగలిగావు అని. హౌ కుడ్ యూ సేవ్ అంటే ఎలా పొదుపు చేయగలిగావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అంటే నేను వర్క్ చేస్తున్నప్పటి నుంచి లేదా జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి కొంత మనీని సేవ్ చేస్తూ ఉన్నాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇదంతా చేయడం అలవాటైపోయింది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ యూస్ టు డూయింగ్ ఆల్ దిస్. ఐ యామ్ యూస్ టు డూయింగ్ ఆల్ దిస్ ఈ విధంగా చెప్తాం. ఐ యామ్ యూస్ టు డూ అంటే నాకు అలవాటైపోయింది లేదా నేను అలవాటు పడిపోయాను అని. ఫర్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ యామ్ నౌ ఏబుల్ టు డూ ఇట్ అలోన్. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ యామ్ నౌ ఏబుల్ టు డూ ఇట్ అలోన్ అంటే ఎంత పనైనా సరే ఇప్పుడు నేను ఒంటరిగా చేయగలుగుతున్నాను అని. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ అంటే ఎంత పని ఉన్నా సరే లేదా ఎంత పనైనా సరే అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్ ఐ యామ్ యూస్ టు ఇట్. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్ ఐ యామ్ యూస్ టు ఇట్ అంటే నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను, అందుకే నాకు అలవాటైపోయింది లేదా నేను అలవాటు పడిపోయాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.